వార్తలను సమర్పిస్తున్నారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో వ్యక్తిపై యాసిడ్తో దాడి, చికిత్స పొందుతూ మృతి. అల్లుడు కొడుకుపై అనుమానం వ్యక్తం చేస్తున్న మృతుడి భార్య. జంగారెడ్డిగూడెం 6వ వార్డు కొత్తూరు బోసు ఆధ్వర్యంలో టీడీపీ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న యువకులు. జంగారెడ్డిగూడెం కామవరపుకోటలో బిల్లులు లేని నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు. చెక్ పోస్ట్ ను పరిశీలించిన డీఎస్పీ రవిచంద్ర. జంగారెడ్డిగూడెం మాజీ బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ అక్బర్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా పాల్గొన్న నాయకులు, ముస్లిం సోదరులు, స్వచ్ఛంద సేవా సంస్థలు. జంగారెడ్డిగూడెం టీపీఓగా వెంకట్రావు. కాకినాడ నుంచి బదిలీపై వచ్చిన వెంకట్రావు. జంగారెడ్డిగూడెం మండలం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితిగా మారింది. బంధాలు, అనుబంధాలు, బలాదు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు కొందరి కుటుంబాలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ఇదే జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న 60 సంవత్సరాల ప్రగడ నాగేశ్వరరావు అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ ను శరీరంపై పోసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుని కేకలు విని అక్కడికి చేరుకున్న బంధువులు హుటాహుటిన అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడి భార్య ప్రగడ లక్ష్మి వివరాల ప్రకారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని తెలియజేస్తోంది. అల్లుడు, కొడుకు తమకు మధ్య కుటుంబ విభేదాలు ఉన్నాయని, వారే చేసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. ఆసుపత్రిలో బాధితుని వద్ద పోలీసులు వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లో బయట గదిలో చిన్నపాటి మంచంపై నిద్రిస్తున్న సమయంలో తొలుత ముఖంపై, తరువాత తలపై యాసిడ్ పోసినట్లు సమాచారం. తీవ్ర గాయాల పాలైన నాగేశ్వరరావును బతికించుకుందామని విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ మరణించారు. దీంతో లక్కవరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనిపై పూర్తి సమాచారం అధికారికంగా తెలియాల్సి ఉన్నప్పటికీ ఇటువంటి సంఘటనలపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రక్త సంబంధాలు, బంధాలపై పెదవి విరుస్తున్నారు. సంబంధికుల మధ్య జరిగే వైరం వలన ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొంటున్నారు. ఎవరు చేసి ఉంటారు అనుకుంటున్నారు మీరు? అల్లుడు కొడుకే చేశారా? ఎలా జరిగిందమ్మా? 11 అయిందంటే భోజనం చేసి పడుకున్నారు. పడుకుంటే తలుపు కొంచెం తగ్గి గడేసుకోవాలి. వచ్చేసి తలుపులకు వేసుకొని వచ్చేసింది కదండి. అలా చేసి మీ అల్లుడును కొడుకు అంటే గతంలో ఏమైనా గొడవలు జరిగినాయి? జరిగిందండి. పెద్ద పాపను ఆయన ఇండిపోయారండి. ఇండిపోతే మా అబ్బాయి తీసుకొచ్చి మమ్మల్ని కొట్టిస్తే మా ఊరు కేసు పెట్టామండి. పెన్షన్స్ పంపిణీపై గ్రామస్థాయి సెక్రటరీలతో జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కృష్ణప్రసాద్ సమావేశం నిర్వహించారు. లక్కవరం, టెక్కినవారిగూడెం, తాడువాయ్, శ్రీనివాసపురం, పంగిడిగూడెం గ్రామాలలో అధికంగా పెన్షన్దారులు ఉన్నట్లు తెలియజేశారు. గ్రామ వాలంటీర్లకు అందించిన చరవాణీలను జిల్లా కలెక్టరేట్ లో అప్పగించాలని ఆదేశించారు. పెన్షన్స్ అధికారులే పంపిణీ చేయాలని తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుంచి పెన్షన్దారులకు అందించే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ప్రవర్తనకు లోబడి ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నట్లు స్పష్టం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని తెలిపారు. డివైజర్ లో పనిచేసేలా చూసుకోవాలని కోరారు. వేలిముద్రలు పడకపోతే ఐరిస్ ను ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ఏమైనా అనుమానాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పరిపాలనాధికారి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారాలు. నా పేరు ప్రసాద్, నేను ఎంపీడీఓ జంగారెడ్డిగూడెం. అయితే ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారంగా మేము మన సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా చెల్లింపులు చేయమని చెప్పడం జరిగింది. 3వ తారీఖు ఉదయం నుంచి మేము ప్రతి గ్రామంలో కూడా ఈ చెల్లింపులు చేయడం జరుగుతుంది. దీనికి ప్రతి పంచాయతీలోనూ 3-4 కౌంటర్లు పెట్టుకుని వచ్చిన వారందరికి కూడా పేమెంట్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఏమీ ఇబ్బంది పడవద్దు. ఇది 5 రోజుల వరకు ఈ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి 5 కౌంటర్లు ఉంటాయి. మీరు వచ్చిన వెంటనే పేమెంట్ చేయడం జరుగుతుంది. ఎవరు ఇబ్బంది పడవద్దు. కాబట్టి దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరటమైనది. థ్యాంక్ యూ. ఉన్న గ్రామాలు లక్కవరం, తర్వాత టెక్కినవారిగూడెం, తర్వాత శ్రీనివాసపురం ఈ గ్రామాల్లో ఉన్నాయి. టోటల్గా మన
మనకి 9,132 పెన్షన్స్ మనకి జంగారెడ్డిగూడెం రూరల్లో మనం చెల్లింపు చేయడం జరుగుతుంది. మాకు ఆల్రెడీ ఇప్పుడు సచివాలయ ఎంప్లాయీస్ 150 మంది సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు. అందరినీ కోఆర్డినేట్ చేసి కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రతి సచివాలయం కౌంటర్లు ఏర్పాటు చేసి ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది 5 రోజులు శాంతియుతంగా జరుగుతుందని మీ అందరికి తెలియజేస్తాం. జంగారెడ్డిగూడెం టీపీఓగా వెంకట్రావు పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కాకినాడ నుంచి బదిలీపై జంగారెడ్డిగూడెం వచ్చినట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. గతంలో కాకినాడ, మచిలీపట్నం, భీమవరంలో పనిచేసినట్లు చెప్పారు. పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కామవరపుకోట ఎన్నికల చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలో 72,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారి మొహమ్మద్ మొహిద్దీన్ తెలియజేశారు. సోమవారం ఎన్నికల చెక్పోస్ట్ ను జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర ఆకస్మిక తనిఖీ చేశారు. వాహనాల రాకపోకలపై నిఘా పెంచాలని ఆయన సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని డీఎస్పీ తెలిపారు. ఎన్నికలకు సంబంధించి చెక్పోస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని డీఎస్పీ రవిచంద్ర సూచించారు. స్వాధీనపరుచుకున్న నగదును ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిని సత్యవేణికి అందజేశారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో ఇప్పటి వరకు అత్యధికంగా కామవరపుకోట చెక్ పోస్ట్ వద్దే బిల్లులు లేని నగదును తనిఖీలో అధికారులు గుర్తిస్తున్నారు. ఎంతో అవగాహన కలిగించినప్పటికీ బిల్లులు లేని నగదు రవాణా చేస్తున్నారు. దీంతో తనిఖీలో దొరికిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. జంగారెడ్డిగూడెంలో ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపం నందు జయహో బీసీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా చింతలపూడి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు 50 ఏళ్లకే 4,000 పెన్షన్, బీసీ రక్షణ చట్టం, 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయల నిధుల కేటాయింపు, 34% రిజర్వేషన్లు తదితర అంశాలను హామీలుగా మేనిఫెస్టోలో పెట్టారని తెలిపారు. బీసీలకు న్యాయం టీడీపీతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, బీసీ సాధికారికత నాయకులు చేను ప్రసాద్, చిట్రోజు తాతాజీ, క్యూటికుంట దుర్గారావు, రాము, రావురి కృష్ణ, మండవ లక్ష్మణరావు, ఈర్ని సూరిబాబు, మానికల సూరిబాబు, మూర్తి, తెలగరపు జ్యోతి, జనసేన అధ్యక్షుడు పీరు కన్నా కృష్ణ, అధిక సంఖ్యలో బీసీలు తదితరులు పాల్గొన్నారు. అయితే బీసీల ఆధ్వర్యంలో చేపట్టిన జయహో బీసీ కార్యక్రమానికి స్వల్ప సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారని పలువురు పెదవి విరుస్తున్నారు. ఎక్కడో ఏదో మన కులాన్ని వాడుకొని చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, నారా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని లేదు. అంతా కూడా ఒకే వాయిస్ తోటి బీసీల విషయంలో నిజమైన ప్రేమ చూపిస్తున్నారు ఈ 3 పార్టీలు కూడా. మరి ఒక ఎస్సీ నన్ను, మరి ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన నన్ను, నేను అమెరికాకి వెళ్ళి మరి తిరిగి నాకు వచ్చిన జీతంలో నుంచి సేవాగ్రహాలు చేస్తానంటే అది చూసి మరి నాకు ఈ రోజున చింతలపూడికి ఉమ్మడి ఎమ్మెల్యే పత్రిక నన్ను పంపించారంటే అది నన్ను ఎస్సీ అని అదొకటి అవుతే ప్లస్ నేను చేసిన సేవా కార్యక్రమాల కమిట్మెంట్ బట్టి పార్టీ అధికారులు ఇచ్చింది. దానికి చాలా గర్వపడతాను. అందుకోసం అంటాను, నేను తెలుగుదేశం పార్టీలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉండడం నేను ఎప్పుడో చేసుకున్న అదృష్టం అనుకుంటాను. మరి మీరందరూ కూడా ఆశీర్వదిస్తే, అంటే ఏ ఒక్క కమిటీ కాదు, అటు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు, మైనారిటీ మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తే, ఈ యొక్క నమ్మకాన్ని మమ్ము చేయకుండా నన్ను అసెంబ్లీ పంపిస్తే తప్పకుండా నేను అన్ని కులాలకి చింతలపూడికి నా స్థాయి శక్తుల నేను అభివృద్ధి పనులు కానివ్వండి, లేకపోతే మీకు కావాల్సిన ఏదైనా అందుకోసం ఏమన్నారు ఏంటంటే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, అది బ్యాక్ బోన్ క్లాస్. తప్పకుండా ఒప్పుకుంటారు. ఎందుకంటే ప్రపంచం ఈ రోజున ముందుకెళ్తుందంటే తప్పకుండా బీసీల వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ. ఉదాహరణకు మన ఇంట్లో వాటర్ రాకుండా అయిపోయింది అనుకోండి, దాంట్లో ప్లంబర్ వస్తాడు, అతను బీసీ ఉండొచ్చు. మన ఇంట్లో ఫర్నిచర్ కావాలనుకోండి, అది చేయించాలనుకోండి, దాన్ని చేసే చెక్క పని బీసీ ఉంటాడు, ఒక విశ్వ బ్రాహ్మణ ఉంటాడు. మనకి మరి గడ్డాలు, మీసాలు తీయాలి, హెయిర్ కట్ చేయించుకోవాలంటే దాంట్లో బీసీ కావాలి. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్క బీసీ ఉపకరణం ఉన్న వాళ్ళ వృత్తి ఒక రోజు కనుక మానేస్తే ప్రపంచం స్తంభించిపోతుంది. ఫోన్లు ఆపరేట్ ద్వారా ప్రపంచం స్తంభించిపోతుంది.
ఈ చేతి వృత్తులు చేసే వాళ్ళు లేకపోతే వీళ్ళ యొక్క వృత్తి ఏదైతే ఉందో ఉపకళలు అవి మానేస్తే ప్రపంచం స్తంభించిపోతుంది. కావున నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళకి తెలుసు. ఈ రోజున చూస్తే మీరు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఒక బీసీఏ. మరి గర్వంగా మరి ఈ రోజున మోడీ గారి పేరు ప్రపంచం తెలిపిస్తుందంటే ఒక బీసీ అయిన నరేంద్ర మోడీ గారు మరి ప్రపంచాన్ని వెళ్తున్నారు. అది బీసీ ఉన్న పవర్. తర్వాత మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ పెద్దలు చెప్పినట్టు మనం పెన్షన్ వచ్చి మాట్లాడుకున్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ఏడాదికే బీసీ భవనాలు, బీసీ కమిటీ హాల్, బీసీ రోడ్లు సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పి బీసీ డిక్లరేషన్ ఉంది. అదే విధంగా మరి బీసీలకు ప్రత్యేక చట్టం ఇస్తుంది. మరి ఈ సందర్భాన్ని ఇందాక శేషర్ గారు చెప్తే ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నప్పుడు మరి బీసీలంతా కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు, చాలా పెద్దలు వచ్చారు, వాళ్ళు చాలా మాట్లాడారు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బీసీలో కూడా ఏంటంటే బాగా చదువుకున్నా ఉంటారు, మీకు సర్టెన్ పర్సంటేజ్ మీకు ఉండదు రిజర్వేషన్. మాదే తీసుకుందాం, కృష్ణ బలిజ పూసలది. మాకేం జరిగిందంటే మా కన్వీనర్ ఒకళ్ళు ఉంటారు, 11 మంది డైరెక్టర్లు, నేను ఒక స్టేట్ డైరెక్టర్ ని. ఒక కన్వీనర్ కి 3 రోజుల ముందు ఇవ్వడం జరిగింది. ఆ కన్వీనర్ మాతో సంప్రదించి మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముఖ్యమైనవి మమ్మల్ని అడిగితే మేము 4-5 ప్రాబ్లమ్స్ చెప్పాము. ఆ ప్రాబ్లమ్స్ ని మాకు మేనిఫెస్టోలో పెట్టి మా డిక్లరేషన్ మా క్యాస్ట్ కి మాకు ఇవ్వడం జరిగింది. అలాగే 56 మందికి కూడా మీకేం కావాలి అది చెప్పి అదే ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ గెలవగానే అదే చేయడం అన్నదే బీసీ డిక్లరేషన్. అది మన ఒపీనియన్ తీసుకొని వాళ్ళు మన కోరిక ప్రకారం బీసీ డిక్లరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యంగా బీసీలందరూ కూడా, బీసీ నాయకులందరూ కూడా ప్రతి గ్రామంలోని ప్రతి వార్డులోకి వెళ్ళి ముందుగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. గతంలో చూసినట్లయితే 2019 నుంచి 2024 వరకు చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా అన్యాయాలు గురయ్యాం, కేసులు పెట్టారు. చాలా ఒకటి కాదు రెండు కాదు, ఇక చెప్పుకుంటా పోతే టైం లేదు కాబట్టి ఇంక చెప్పడం అవ్వట్లేదు. అలాగే చూసుకుంటే మరి కాన్సెన్సీ వాడిగా చూసుకున్నా సరే మరి నా మీద ఒక ఎమ్మెల్యే కౌన్సిలర్ తో SC/ST కేసు పెట్టించడం జరిగింది. దానికి ఇప్పుడు 38 నెలల నుంచి కూడా జిల్లా కోర్టుకి తిరగడం జరిగింది. అలా నాలంటూ ఎంతో మంది ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు. అలాగే మనం ఎంతో అన్యాయం అయిపోయాం, ఎంతో నష్టపోయాం. కాబట్టి మనకి బీసీ డిక్లరేషన్ ఇచ్చారు, ప్రత్యేకమైన చట్టం ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ కాన్సెన్సీలో భారీ మెజార్టీ తెచ్చి మన సొంగ రోషన్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఇదే వేదిక ద్వారా ఇచ్చామని, ఆ రోజున ఈ వేదిక అంతా కూడా నిండి బయటికి కూడా జనాలు వచ్చినటువంటి నేపథ్యంలో మీటింగ్ చేయాలనేటువంటి నేపథ్యంలో మరి బీసీలంతా మీటింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నామన్నా, మీరు కొంచెం సహాయం చేయాలంటే ఆ రోజుకి ఆయన అభ్యర్థి కాదు, కేవలం ఆశావుడుగా మాత్రమే ఉన్నారు. శేష్ గారు మీరు పెట్టుకోండి, మీకు ఏం కావాలన్నా మేము సపోర్ట్ చేస్తామని ఆ రోజు రెండో మాట లేకుండా ఈ యొక్క మీటింగ్ కి మొత్తం అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా మీటింగ్ అయిన తర్వాత కడుపు నిండా భోజనం చేసి వెళ్లే విధంగా వారు భోజనం స్పాన్సర్ చేసినందుకు ఈ సందర్భంగా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే చేర్ ప్రసాద్ చెప్పాడో బీసీ డిక్లరేషన్ ఏ కులానికి సంబంధించినటువంటి డిక్లరేషన్ ఆ కులానికి ఇవ్వడంతో పాటుగా ముఖ్యమైనటువంటి ఒక 10 పాయింట్లు పెట్టడం జరిగింది. దానిలో కొన్ని ముఖ్యమైన ఏంటంటే ఏదైతే 50 ఏళ్లు నిండినటువంటి వాళ్ళకి 4,000 రూపాయలు పెన్షన్ నెల ఇవ్వడంతో పాటు 34% ఉన్నటువంటి రిజర్వేషన్లని 24% తగ్గిస్తే మరలా 34% పెంచడం కోసం అని చెప్పేసి అధికారులకు రాగానే రిజర్వేషన్ పెంచి తద్వారా స్థానిక సంస్థలు ఉన్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు ఇలా అన్ని పదవుల్లో కూడా బీసీలకు అవకాశం కల్పించడంతో పాటు 34% నామినేటెడ్ పదవుల్లో కూడా అవకాశాలు కల్పించే విధంగా ఏదైతే నిర్వీర్యమైనటువంటి కార్పొరేషన్ ఉన్నాయో, ఫెడరేషన్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పునరుద్ధరించే విధంగా ప్రతి కార్యక్రమం కూడా చేపడతామని, దాంతో పాటు ఏదైతే శాస్త్ర సాంకేతిక పథకంగా కుల గణన ఏదైతే ఉందో ఈ యొక్క బీసీకి సంబంధించి కుల గణన చేస్తామని, అదేవిధంగా జనాభా తామాషా ప్రకారం సీట్లు ఇవ్వడంతో పాటు సీట్లు రాని కులాలకి ఎమ్మెల్సీలుగా నామినేటెడ్ పదవులు అవకాశం కల్పిస్తారు. జంగారెడ్డిగూడెం మాజీ బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ అక్బర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొన్నారు. అందరూ కాసేపు సరదాగా గడిపారు. ఇఫ్తార్ విందుకు విచ్చేసిన ప్రతి ఒక్కరిని అక్బర్ తండ్రి టిప్ టాప్ బాజీ, ఆయన కుమారుడు సలీంలు ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, చిన్న దంపతులు, జట్టి గురునాథరావు, బీవీఆర్ చౌదరి, మండవల్లి సోంబాబు, షేక్ ముస్తాఫా, ముప్పిడి శ్రీనివాసరావు, ఏలూరు ఫణికుమార్, జానకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బొట్టాయిగూడెం మండలం జైనవారిగూడెం గ్రామంలో రామాలయం ఎదురుగా ఉన్న స్థలంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట విద్యారోహిణి విద్యా సంస్థల కరెస్పాండెంట్ కొండేపాటి రామకృష్ణ, వాసవి క్లబ్ జంగారెడ్డిగూడెం సభ్యులు జవాజీ ఉమా వెంకట్ ఆర్థిక సహాయం అందించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. అన్నదానం తదితర కైంకర్యాలకు జైనవారిగూడెం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, గ్రామ పెద్దలు, ప్రజలు సహకరించారు. ఈ కార్యక్రమం మొదటి నుంచి జైనవారిగూడెం ఆలయ కమిటీ దాసరి రాంబాబు, అనిశెట్టి రామకృష్ణ, తాటి సీతల బృందం దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్లారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి సోమవరం నారాయణ, తాటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. వివిధ భక్తి గీతాలను ఆలపించారు. అప్రోచ్ అయినప్పుడు వెంటనే సంకల్పం చేయడం జరిగింది. ఈ రోజు మన శ్రీనివాసపురం మేస్త్రి గారు శ్రీధర్ గారి ద్వారా అద్భుతమైన ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మనకు సహకరించినటువంటి జవాజీ ఉమా వెంకటేష్ గారు, వాసవి క్లబ్ జంగారెడ్డిగూడెం, అలాగే విద్యారోహిణి విద్యా సంస్థలు, అలాగే మిగతా అనేక మంది భక్తులు, చుట్టుపక్కల పెద్దలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా రోజు ఇక్కడ ప్రతిష్ట. దీనికి మరికొంత అభివృద్ధిని సాధించడం కోసం, అలాగే హైందవ ధర్మ పరిరక్షణ కోసం చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు వారి గ్రామాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయదలుచుకున్నప్పుడు మేము కూడా అందులో భాగస్వామ్యం అవుతామని, అలాగే ఎక్కడ ఏ ధర్మ కార్యక్రమం ఉన్నా వీళ్ళందరూ కార్యక్రమాన్ని కొనసాగించాలి. ఇవాళ ప్రతిష్ట అయిపోయింది, దాన్ని అలా వదిలేయద్దు. భగవంతుడిని దగ్గర చేసుకుందాం, మన యొక్క అభివృద్ధి సాగిద్దాం, మన యొక్క ప్రజల్ని మనం కాపాడుకుందాం. జై హింద్, జై శ్రీరామ్, జై భారత్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్.
అటవీ ప్రాంతంలో అరుదైన జలధార వృక్షాలు ఉంటాయి. అవి కూడా మామూలు వృక్షాలలానే నిటారుగా పెరుగుతాయి. ఆ వృక్షాలలో జలధార ప్రవహిస్తున్న శబ్దాలు వస్తుంటాయి. పాపికొండల నేషనల్ కింటుకూరు అటవీ ప్రాంతంలో బేస్ క్యాంప్ పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులను నల్లమద్ది చెట్టు కనివింపుగా దర్శనమిచ్చింది. నల్లమద్ది చెట్టు నిటారు ఖండం కింది భాగంలో కత్తితో నరకడంతో ఆ చెట్టు నుండి నీరు బయటకు వచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే నల్లమద్ది చెట్లు అరుదుగా చూస్తుంటామని అటవీ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అటవీలో దాహం తీర్చుకోవడానికి ఈ వృక్షాలు ఎంతో దోహదపడతాయంటున్నారు. భగవంతుడి సృష్టిలో జలధార వృక్షాలు వింతగా చెప్పవచ్చని ప్రకృతి ప్రేమికులు తెలియజేస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో 6వ వార్డుకు చెందిన కొత్తూరు బోసు ఆధ్వర్యంలో యువకులు టీడీపీ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆలపాటి గంగాభవని కళ్యాణ మండపంలో జరిగిన టీడీపీ పట్టణ సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన ఎన్డీఓ అభ్యర్థి సొంగార్ రోషన్ కుమార్ టీడీపీ కండువాలు వేశారు. జనసేన పార్టీ వీర మహిళ ఉమామహేశ్వరి జనసేన పార్టీ కండువాలు వేశారు. ఇరు పార్టీల అగ్ర నాయకులు మిగిలిన వారికి టీడీపీ జనసేన పార్టీ కండువాలు వేసి యువకులను ఆయా పార్టీల్లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు షేక్ యాకూబ్, సెక్రటరీ కొత్తూరి సిద్దయ్య, కొత్తూరి వేణు తదితరులు పాల్గొన్నారు. మద్దిపాటి వెంకటేష్, మల్లిపూడి రవితేజ, ఎర్లపల్లి నర్సయ్య, మద్దిపాటి దిలీప్, రోహిత్, ముప్పిడి నాగదుర్గ బాబు, మనల్లి మోహన్ కృష్ణలు టీడీపీలోకి చేరగా బి ప్రకాష్, చాట్ల గాంధీ, వసంతాటి తేజ, ఎర్లపల్లి అవినాష్, గుణశేఖర్, మనోజ్, కొత్తూరి వెంకట్ తదితరులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని సొంగార్ రోషన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రావూరి కృష్ణ, తూటికుంట రాము, కౌన్సిలర్ తాతాజీ తదితరులు పాల్గొన్నారు. దొంగతనం చేయడానికి పలానా చోటని ఉండదు. టార్గెట్ మిస్ అవ్వకూడదు. కదులుతున్న వాహనం, తాళం వేసిన భవనాలు, నడిచి వెళ్లేవారు ఏదైనా కావచ్చు. కొంతమంది కేటుగాళ్లు నేరాలే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. గత నెల 13వ తేదీన కదులుతున్న రైల్లో తలుపు పక్కన నిలబడి ఉన్న వ్యక్తి రైల్లో ప్రయాణిస్తున్న మహిళ మెడలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డాడు. రైల్లో ఉన్న సీసీ కెమెరాలో చైన్ స్నాచింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ దృశ్యంతో కొంతమంది విమర్శకులు ఎక్కడైనా సరే ప్రజలే అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు. కదిలే రైలు నుంచి ఈ విధంగా దొంగతనానికి పాల్పడేవారు ఉంటారని ఈ దృశ్యాలు చెప్పకని చెబుతున్నాయి. ప్రయాణికులు దొంగతనాలపై తస్మాత్ జాగ్రత్తగా ఉండకపోతే ఇంతే సంగతి అని తెలియజేస్తున్నారు. జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగాభవని కళ్యాణ మండపం నందు టీడీపీ పట్టణ సర్వసభ్య సమావేశం ఆదివారం రాత్రి నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ అభ్యర్థి సొంగార్ రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలని నాయకులు కార్యకర్తలను కోరారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, పెన్మర్తి రామ్ కుమార్, కౌన్సిలర్ కరుటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, నంబూరి రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. చేయగల శక్తి ఒక యాప్ ఉంది. మరి నేను 4 మండలాల్లో ఒకేసారి ఉండకపోవచ్చు. ఇందాక శేష్ గారు చెప్పినట్టు ఒక వారం నుంచి నేను మానిటర్ చేసుకోవచ్చు. చాలా పవర్ఫుల్ యాప్ ఇది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి సాంప్రదాయబద్ధంగా ఉన్న తెలుగుదేశం ఓటుని ఎవరికో ఓటు కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్క ఓటర్ని పోలింగ్ స్టేషన్ పంపించి మరి ఓటు వేయించడం ముఖ్య ఉద్దేశం. అట్లాగే మరి న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని మన ఓటుని కన్వర్ట్ చేసుకోవడం యాప్ ఉపయోగపడుతుంది. ఈ విషయంలో నాకు ముఖ్యంగా సాధించాల్సింది మరి ఆ బిఎల్ఎస్ బూత్ లెవెల్ ఏజెంట్స్. ఎందుకంటే మీకు దీనిలో బూత్ యొక్క ఇన్ఫర్మేషన్, బూత్ యొక్క ఓటర్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, వాళ్ళు టీడీపీయా లేకపోతే ఇంకో పార్టీగా న్యూట్రల్ మీకు బాగా తెలుస్తుంది. కాబట్టి ఆ బూత్ లెవెల్ కి సంబంధించిన ఆ బూత్ లెవెల్ ఏజెంట్ కి ఈ యాక్సెస్ ఇవ్వబడుతుంది. యాప్ ఎట్లా వరకు అవుతుందో నేను ఉమ్మగా హెల్ప్ తీసుకొని ఒకసారి మీకు చూపిస్తాను. డాక్టర్ మహేష్ యాదవ్ గారిని కూడా మరి మనకి అదృష్టం ఏంటంటే 2 సైకిల్ గుర్తులే వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా
కూడా 2 ఓట్లు మనం సైకిల్ గుర్తు మీద వేసి ఇద్దరినే మంచి మెజారిటీ తోటి గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ కమిటీ కానండి, మాతో పాటు జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి పెద్ద నాయకులు అందరూ లక్ష్మణరావు గారి కాడి నుంచి కరుడు రమాదేవి గారి కాడి నుంచి అలాగే అందరూ సౌభ్యవతి గారు లేకపోతే జంగారెడ్డిగూడెం మండలం వేగవరం రహదారిలో ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలో భాగంగా ఎస్ఎస్టీ బృందం ఎటువంటి ఆధారాలు లేని 69,600 రూపాయల నగదును గుర్తించినట్లు తహసీల్దార్ శివజోజి తెలియజేశారు. తాడేపల్లిగూడెంకు చెందిన వేరుశనగ వ్యాపారి నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. జంగారెడ్డిగూడెం ఏటీఎం నుంచి నగదును సదరు వ్యాపారి డ్రా చేశారు. జంగారెడ్డిగూడెం నుంచి అశ్వారావుపేట వైపుకు వెళ్తున్న సందర్భంగా వాహనాలను తనిఖీ చేస్తున్నప్పుడు ఈ నగదును అధికారులు గుర్తించారు. ఎటువంటి బిల్లులు చూపించకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఎస్టీ బృందం నిర్వాహకురాలైన సిడిపిఓ బ్యూలా తెలియజేశారు. చెక్పోస్ట్ దాటే ముందుకెళ్తే మళ్ళీ అక్కడ జీరో మీద మా ఇల్లు అక్కడే ఉంది కాబట్టి పక్కకి 3 కిలోమీటర్లు. ఇక్కడ ఎస్ఆర్ పెట్రోల్ బంకు ఆపోజిట్ లో జంగారెడ్డిగూడెం చెక్ పోస్ట్ మన రిటర్నింగ్ అధికారి వారి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో చెక్ పోస్ట్ ఆఫీసర్గా కానిస్టేబుల్స్గా 3 పనిచేస్తున్నాము. ప్రతి వెహికల్ని మేము చెక్ చేస్తూ 50,000 లోపు క్యాష్ అట్లాగే 10,000 లోపు ఏవైనా బహుమతులు ఇచ్చేవి ఉంటే గనక అవి వాటిని మాత్రమే అలౌ చేస్తున్నాము. 50,000 పైన క్యాష్ ఏదైనా పట్టుకెళ్తాం జరిగితే గనక దాన్ని సీజ్ చేసి పై అధికారులకి రిజిస్టర్కి అప్పచెప్పడం జరుగుతుంది అనేది ఈ విషయంలో ఈ సమయంలో తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా వెహికల్స్ కి పార్టీ పరమైన స్టిక్కర్లు ఏమీ ఉండకూడదు అనేది ఒక నియమం ఉంది. అది ఎవరికి వాళ్ళు మీ పరిధిలో మీరు ఆ స్టిక్కర్లు తొలగించుకున్నట్లయితే బాగుంటుంది. మళ్ళీ ఈ రోడ్ చెక్కింగ్లో ఆ స్టిక్కర్లు తీయడం, దాన్ని వద్దని రిమూవ్ చేయొద్దని ఇట్లా డిస్కషన్ జరగడం అది మంచి పద్ధతిగా అనిపించట్లేదు. కాబట్టి ఎవరికి వాళ్ళు వాలంటీర్గా పర్మిషన్ అన్నా తీసుకోవాలి, లేదంటే ఆ స్టిక్కర్లో రిమూవ్ చేసుకునేలాగా ప్రయాణాల్లో ఎటువంటి వాహనాలకి బండ్లకు కానీ కార్లకు కానీ పార్టీ పరమైన స్టిక్కర్లు ఏమి లేకుండా చూసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో వ్యక్తిపై యాసిడ్తో దాడి, చికిత్స పొందుతూ మృతి. అల్లుడు కొడుకుపై అనుమానం వ్యక్తం చేస్తున్న మృతుడి భార్య. జంగారెడ్డిగూడెం 6వ వార్డు కొత్తూరు బోసు ఆధ్వర్యంలో టీడీపీ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న యువకులు. జంగారెడ్డిగూడెం కామవరపుకోటలో బిల్లులు లేని నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు. చెక్ పోస్ట్ ను పరిశీలించిన డీఎస్పీ రవిచంద్ర. జంగారెడ్డిగూడెం మాజీ బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ అక్బర్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా పాల్గొన్న నాయకులు, ముస్లిం సోదరులు, స్వచ్ఛంద సేవా సంస్థలు. జంగారెడ్డిగూడెం టీపీఓగా వెంకట్రావు. కాకినాడ నుంచి బదిలీపై వచ్చిన వెంకట్రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.